1985లో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులో ఉమ్మడి ప్రవేశాలకు ఎంసెట్ ప్రారంభమైంది. అప్పటి వరకు ఏ యూనివర్సిటీకి వారే ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించేవారు. ఇంజనీరింగ్, మెడికల్తో పాటు రాను రాను ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులు చేరడంతో అన్ని కలిసేలా ఎంసెట్ అనే పేరును ఖరారు చేశారు. అప్పటి నుండి ఈ ఎంసెట్ పేరుతోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారు. కానీ 2012-13లో జాతీయంగా మెడికల్ సీట్ల భర్తీకి నీట్ యూజీ ప్రవేశ పరీక్షను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత న్యాయ వివాదాల కారణంగా ఈ నీట్ పరీక్ష ఆగినా కేంద్రం నీట్ కొనసాగేలా చట్టం చేయడంతో 2016 నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులు ఒకే పరీక్ష ద్వారా అడ్మిషన్స్ చేపడుతున్నారు. దీంతో తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎంసెట్ నుంచి దూరం అయ్యాయి. అప్పటి నుండి మెడికల్ పేరును సూచించే ఎం పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించాల్సి ఉంది. కానీ వివిధ కారణాల చేత ఎంసెట్ పేరునే కొనసాగిస్తున్నారు. ఏపీలోనూ ఎంసెట్ తీసేసి ఏపీ ఈఏపీ సెట్ అనే పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఉన్నత విద్యా మండలి అధికారులతో చర్చలు జరిపారు. గతంలో జారీ చేసిన ఎంసెట్ జీవోను సవరించి కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్ పేరు మార్పు జీవో వారంలో విడుదలయ్యే అవకాశాలున్నట్లుగా, అలానే ఎంసెట్ బదులుగా టీఎస్ ఈఏపీ సెట్, టీఎస్ ఈపీఏ సెట్ అన్న పేర్లను పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 19న ఈ ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇక ఏప్రిల్ మాసంలో జేఈఈ పరీక్షలు ఉండనున్నాయి. ఏప్రిల్ వరకు ఇంటర్, జేఈఈ పరీక్షలు పూర్తి కానున్న నేపథ్యంలో మే నెలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇదే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రవేశ పరీక్షల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉంది ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.